ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అబ్బా వైష్ణవి కుటుంబం ఎంత బాగా ఎదిగిపోతూ ఉంది, వాళ్ళు వీడియోలు పెట్టుకుంటా ఎంత డెవలప్ అయిపోతూ ఉన్నారు అనుకునేటోళ్ళు వీడియోను చివరి వరకు చూస్తారు. అలాగే ఒక వైష్ణవి కుటుంబానికి జరిగిన అన్యాయము, తర్వాత వాళ్ళ కుటుంబం ఏ స్థితికి దిగజారిపోయింది, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనుకునేటోళ్ళు కూడా వీడియోను చివరి వరకు చూస్తారు. కాకపోతే ఇందులో కొంతమంది కామెంట్ పెట్టరు. ఖచ్చితంగా వైశ్యు మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓన్లీ మనకి ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి న్యాయం అని అడుగుదామంటేనే సిగ్గైతా ఉంది ఈ రోజుల్లో. ఇప్పటికీ ఎంతోమంది ఆడపిల్లల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో బిఎన్ఏ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఘోరాలు జరుగుతూ ఉన్నాయంటే ఇక మనము ఎంత దారుణమైన పరిస్థితుల్లో అర్థం చేసుకోవాలి. సరే, విషయానికి వచ్చేద్దాము. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక ఆయన పోస్ట్ చేసిండు. ఇదేందో సమాజం నాకు అర్థం కాదు. ఒకడు మంచిగా బతికినా కానీ ఓర్వలేడు. సరే, ఒకడు మొత్తానికి సర్వనాశం అయిపోయినా భరించలేరు, పాపం ఏడుస్తారన్నట్టు. ఇదే సంఘటన ఇప్పుడు వైష్ణవి కుటుంబానికి జరుగుతూ ఉంది. వైష్ణవి చనిపోయిన కాడి నుంచి ఒక 3 నెలలు 2 నెలలు అయితే గ్యాప్ లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. వైష్ణవి కుటుంబం గురించి, వైష్ణవి అన్నదమ్ముల గురించి, 15 మంది అన్నదమ్ములుండి ఇదేం చేసిర్రు, అదేం చేసిర్రు, ఇట్లా అట్లా, ఆ నైట్ ఏం జరిగింది, ఎవరు ఏం ఉద్ధరించారు అనేది భగవంతుడు తెలుసు, వాళ్ళ కుటుంబానికి తెలుసు. ఓకే, సరే, అందరూ మేధావులే. ఓకే, వాళ్ళంతలా వాళ్ళు వీడియోలు తీసుకున్నారు, చాలా బాగా మనే గేమ్ ఆడినరు. ఓకే, రెండో విషయానికి వస్తే వైష్ణవి కుటుంబం నుంచి వాళ్ళ అన్నలు ఎవరైతే ఉన్నారో, తేజ అనటాన్ని అయితే ఒక ఆయనను నేను పేరు తెలుసుకున్నా, మరి ఇతని పేరు అయితే నేను అడగలేదు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన. ఏమని పోస్ట్ చేశారంటే వాళ్ళు ఫోన్పే నంబర్ పెడతా ఉన్నారు, డబ్బులు అడుగుతూ ఉన్నారు, వైష్ణవి పేరు చెప్పుకొని వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇగో ఈ వీడియో కూడా ఫేకే అని ఒక బుద్ధిమంతుడు ఇవాళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిండు. పోస్ట్ చేస్తూ నా ఫ్రెండ్ ఆ లింకు నా వాట్సాప్కి పంపించిండు. ఏమని అంటే, నువ్వు వాళ్ళ ఇంటికి పోయి వచ్చినావు కదా, మరి ఇట్లాంటి వాళ్ళట నిజంగానే ఇట్లా డబ్బులు అడుగుతూ ఉన్నారట. మా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టిండు, దాన్ని పంపిస్తున్నా అని నాకు వాట్సాప్లో పంపించిండు. మరి వాళ్ళకు నువ్వెన్ని లక్షలు పంపించినావు? వాళ్ళు ఆల్రెడీ సిరిసిల్ల గడ్డ మీద జీవన్ రెడ్డి సభ జరిగింది, జీవన్ రెడ్డి ఇంటికి పోయిండు, వాళ్ళు ఎన్ని లక్షలు ఇచ్చారు? కేసీఆర్ ఎన్ని లక్షలు ఇచ్చిండు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని లక్షలు ఇచ్చారు? అన్ని లక్షలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబం డెవలప్ కాక ఇల్లు అమ్ముకుంటా ఉన్నారా? ఏం మాటలు మాట్లాడు. సరే, ఇప్పుడు వాళ్ళకి ఏదో ప్రాబ్లం జరిగింది, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు అమ్ముకుంటారు, ఇంకేదైనా అమ్ముకుంటారు, ఏదైనా కానీ వాళ్ళ ఓన్గానే చేస్తూ ఉన్నారు కదా. ఇంకోళ్ళని అయితే ఎట్టిప్పుడొచ్చని మాటలు మాట్లాడతలేరు కదా. అదే అంటారు చూడు, చాతనైతే సహాయం చెయ్యు, లేకపోతే నోరు మూసుకొని కాముగా ఉండు, కానీ ఇంకోటి జీవితంలో ఏలుబెట్టే అధికారం నీకు లేదు. సరే, మీకు కుళ్ళేంది? ఇప్పుడు ఇక్కడ ఆడియోను మాటలు మాత్రం ఏమి వినిపించను. వాళ్ళ అన్న ఏం బాధపడతా ఉన్నాడు ఈ వీడియోని నేను చూసిన, వీడియో కింద కామెంట్లు కూడా చూసిన. కొంతమంది అలాగే వైశమ్మ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తా. కొంతమందికి, చాలామందికి వీళ్ళు ఏదో లగ్జరీ లైఫ్ బతుకుతూ ఉన్నారని అందరు అనుమానం అన్నట్టు. నీకేమైనా ఈ నుంచే కావచ్చు ఇల్లు చూపిస్తాడు మనోడు. ఇప్పుడు వాళ్ళు అందరూ లగ్జరీ లైఫ్ బతుకుతూ ఉంది అనుకునేటోళ్ళు ఒకసారి బాగా చూడుర్రి. వాళ్ళు రేకుల షెడ్డు, ఇది ఖాళీగా ఉండే ఓపెన్ ప్లేస్ ఉండే, ఓపెన్ రేకుల షెడ్డు, ఇది వర్షాకాలం కాబట్టి దాన్ని ఫినిషింగ్ చేయించుకున్నారు. అరే నాయన, లక్షల రూపాయలు వచ్చినుంటే అందరూ డొనేషన్లు
వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే మనీ మీద మీకు అంతగానం కుళ్ళు బుద్ధి ఉంటే మరి ఒకసారి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను మీరే తీసుకుంటే అయిపోద్ది. ఇక్కడ వాళ్ళు ఏం చేసిర్రు అంటే రేకుల షెడ్డు ఫినిషింగ్ చేయించుకున్నారు అంతే. తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆడు హరిబాబు గాని కోసము, వైష్ణవి కోసం అంటే అల్లుని కోసము, అలాగే బిడ్డ కోసం చేసినటువంటి అప్పులు చాలా మితిమీరిపోయినాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జాగనో లేకపోతే ఇల్లు ఏదో ఒకటి అమ్మక తప్పదు. ఎంతైనా యూట్యూబ్లో ఎంత సంపాదించగలం, యూట్యూబ్ చేసేటోళ్ళు అందరికీ అంతనో ఇంత తెలుసు కదా, మరి ఎందుకు ఏడుచుడు? వాళ్ళు ఇల్లు అమ్ముతామని పెట్టిండ్రు వీడియో, ఇది ఫేకు, ఇది డబ్బులు గుంజడానికి పెట్టిండ్రు. ఇదే ఇల్లు డబ్బులు గుంజడానికి పెట్టిండ్రు. ఇల్లు ఈ ఇంటికాడికి నేను పోయినా, ఈ ఇంటికాడికి ఇటు పక్కన బైక్ పెట్టి ఇదే గేట్లో నుంచి పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మను ఆ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితులు అంతా ఒక వారం అవుతా ఉంది అప్పటికి, వైష్ణవి చనిపోయి అక్కడికి వెళ్ళి నేను మాట్లాడించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎటువంటి భూములు జాగాలు ఏమీ లేవు, కాకపోతే ఒక ఇల్లు మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పేసి డబుల్ పోర్షన్ వేసారు. అప్పుడు మాత్రం వర్క్ ఏమీ జరగలేదు, ఇప్పుడు మరి వర్క్ ఏమన్నా కొద్దిగా జరిగినట్టు కొడుతూ ఉంది అంతే. ఇప్పుడు మరి దీన్ని అమ్ముదామని చెప్పేసి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఇష్టానుసారంగా కామెంట్లు ఇష్టానుసారంగా ఏమనంటే సింపతి గెయిన్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు వైష్ణవి ఇంటికి పోయి ఇప్పుడు ఇంకొకరు దీనికి ముందు వైజు చనిపోయినప్పుడు 50,000 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు 5,37,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళు డబ్బుల గురించే గేమ్ ఆడుతూ ఉన్నారు. యూట్యూబ్ నుంచే మినిమం ఇన్కము 2 లక్షల రూపాయల వరకు వీళ్ళు పొందుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది కామెంటు. మరి బాప్రే, ఇది కామెంట్లు ఏం కామెంటరు బాబు. ఇప్పుడు ఇల్లు అమ్మిన ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో కింద వచ్చిన కామెంట్లు నేను మీకు ఇప్పుడు చదివి చూపెడతా. ఒక 2-3 ఈ ఇల్లు అమ్ముదామని వీళ్ళు వీడియో పెట్టారు కదా, వీడియో పెట్టిన తర్వాత ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లు. ఎందుకంటే మన సమాజంలో పరిస్థితిని బట్టి సింపతి మారుతూ ఉంటుంది. ఇప్పుడు నేను నా పరిస్థితి బాగా లేదు అన్నప్పుడు గాడ ఏం చేస్తాడు అట్లా ఇట్లా అని మాట్లాడతారు. తర్వాత పరిస్థితి కరెక్ట్గా అయిన తర్వాత అబ్బా ఆనికేమ్రా నీ అట్లా చేస్తున్నాడు. కొంతమంది ఏమో సింపతితోటి ఇల్లు అమ్మకండి, వైష్ణమ్మ జ్ఞాపకాలు కూడా ఉండవు, వైష్ణవి మనశ్శాంతి ఉండదు, ఎంత కష్టం వచ్చినా ఇల్లు అమ్మకండి, పిల్లలున్నారు, ఇల్లు లేని పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని కొంతమంది పెట్టిండ్రు. ఇంకా చాలామంది అయితే వీళ్ళ మంచి గురించే పెట్టిర్రు. కాకపోతే ఎక్కడనో కొంతమంది గిల్టీ ఫీలింగ్స్ ఉన్నోళ్ళు, అన్న ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు అన్న, ఉంచుకోవచ్చు కదా ఇల్లు, అంతా పెద్ద ఇల్లు రాదు, కుటుంబానికి శాంతి లేకుండా చేశావు. ఇక వాడిని తిరుగుతూ ఉన్నారు కొంతమంది ఇల్లు అమ్మకండి అని. డైరెక్ట్గా అడగండి బ్రో, వీడియోలో ఎవరైనా హెల్ప్ చేయని వైష్ణవి చనిపోయిందని మీరు ఇల్లు అమ్మడానికి సంబంధం ఉందా? అప్పు ఇచ్చిన వాళ్ళకైతే చెప్పండి, వడ్డీ లేకుండా అసలు ఇప్పుడు ఇస్తామని. ఇది కూడా ఒక ఇండైరెక్ట్గా మనం చెప్పినట్టుగానే. డైరెక్ట్ మీరు పైసలు అడుగుండ్రి, ఇల్లు అమ్ముదామని ఎందుకు చెప్తా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు ఇంకొంతమంది. ఏం చెప్తాం రా రాయన, 2 స్థలాలు ఉన్నాయి కదా, అవి అమ్ముకోవచ్చు కదా, ఎందుకు ఇల్లు అమ్ముకోవడము? ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఈ బ్రో ఉన్నాడు కదా, ఈ వైషమ్మ ఛానల్లో ఆయన కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆ వీడియో కింద ఉన్న కామెంట్లే నేను చదువుతూ ఉన్నా. అవును బ్రో, నాకు ఒకటి అర్థం కావడం లేదు, అసలు ఇల్లు అనేది ఎందుకు అమ్ముతున్నారు? బాకీలు అయితే 2 అన్నదమ్ములు ఉన్నారు కదా, తీర్చుకోండి. మీరు ఎప్పటి నుంచో కదా బాకీ, మీ చెల్లె చనిపోయిన తర్వాతనే అయిందని బ్రో చెప్పు. మీ చెల్లెకు బయట భూమి కొన్నారు, అది ఓకే, అమ్ముండ్రి కదా, అది బాకీ కట్టుకోండి. మిగతా అమౌంట్ ఏమైనా ఉంటే పని చూసుకొని కట్టుకోండి కదా.
దీని ఇల్లు అమ్ముడెందుకు చెప్పు, ఈ వీడియోలు ఎందుకు పెట్టుడు, ఇది కరెక్ట్ కాదు బ్రో. ఓకేరా, మీ చెల్లిని అడ్డు వేసుకోవద్దని చెప్తా ఉన్నట్టు. మీ చెల్లెని అడ్డం పెట్టుకొని వీడియోలు ఎందుకు తీస్తూ ఉండవని ఈ బుద్ధిమంతుడు జ్ఞానవంతుడు వీడియోలో చెప్తా ఉన్నాడు. అరే తీసుకుంటా భయ్, నువ్వు పెట్టుకోకు వీడియోలు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్లు వాళ్ళ ఇంటికి పోయి రివర్స్గా వాళ్ళ ఇంటికి రావద్దు అనడానికి కొంతమంది ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం వాస్తవమైన విషయం. రాణిగారి ఇల్లు అమ్మవద్దు, బిడ్డ మైసమ్మ జ్ఞాపకం ఉంచండి, గవర్నమెంట్ వాళ్ళ సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కొంతమంది ఈయన పేరు సంతోష్ అన్న ఆవేశంతో ఇల్లు అమ్మకు. ఇప్పట్లో ఇల్లు కొనాలంటే చాలా కష్టం. ఆలోచించండి, మీ బాధ అర్థమవుతుంది. కొంతమంది అట్లా, కొంతమంది ఇట్లా. ఇప్పుడు ఎవరైతే 75% మంచిగా కామెంట్లు పెడితే 25% మొత్తం మీరందరూ ఈ ఇల్లు గురించి కానీ దీని గురించి కానీ డ్రామాల కోసమే మీరు ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నారు. వీడియోలు చేసుడు ఎందుకు బ్రో అని చెప్తా ఉన్నారు. కావాల్సి ఇస్తే ఇదే వీడియో మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి నేను చదివిన కామెంట్లు కూడా ఉంటాయి, మీరు ఒకసారి చూసుకోండి. ఎంత దరిద్రం అంటే ఈరోజు ఒక్కళ్ళకు బాధ వచ్చింది. అసలు వాళ్ళ వృత్తి ఏంది? ఒక్కటే పాయింట్, వాళ్ళ వృత్తి వైష్ణవి చనిపోకముందు వాళ్ళు వీడియోలు తీసిండ్రు. వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళు వీడియోలు చేస్తున్నారు, కానీ వాళ్ళ బాధలను మనతోటి పంచుకుంటున్నారు. నచ్చిన వాళ్ళు చూడొచ్చు, నచ్చని వాళ్ళు వదిలేయచ్చు. అంతేగాని వాళ్ళు బాధపడే విధంగా కామెంట్ పెట్టడం ఎంత కరెక్టు? సరే, ఒక 50,000 మస్తు మంది ఉన్నారు తెలంగాణలో, ఆంధ్రలో కోటీశ్వర్లు. రోజుకు 50,000 ₹1,00,000 ఖర్చు పెట్టి ధనవంతులు ఉన్నారు. ఒక 10 లక్షలు వాళ్ళ అకౌంట్లో వేసిరి. మరి మీరు వీడియోలు పెట్టకుండా బాబు మాకు బాధ అనిపిస్తుంది బాగా అని చెప్పి ధనవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళ దాంట్లో అకౌంట్లో డబ్బులు వేయండి. అప్పుడైనా మీ మనశ్శాంతి, మీకు మనశ్శాంతిగానే ఉంటుంది. వాళ్ళు కూడా అప్పులు కట్టుకొని వేరే ఏదైనా ప్రైవేట్ జాబులైనా ఇంకేదైనా చేసుకుంటారు. గిట్లా ఉండాలి, కానీ వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతూ ఉన్నారు, ఎవరికి ఆశపడకుండా. ఇక మనం మనం రాస్తూనే ఉంటాం. ఇంతకన్నా ఘోరమైనది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఏ వీడియో పెడితే ఆ వీడియోకి అంతే రిటర్న్ రిప్లై ఇచ్చుడే. ఎందుకంటే కామెంట్ పెడితే మన పైసలు పోయేటి లేవు. ఇంకా నయం, యూట్యూబ్ నుంచి ఇట్లా కామెంట్ పెడితే డబ్బులు ఖర్చు అవుతాయి అనే అప్డేట్ వస్తే కామెంట్ పెట్టుడే బంద్ చేస్తారు. ఇది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు మనుషులమే. మీరు మనస్సాక్షిని బట్టి వీడియోలు చూడుర్రి, చూడబుద్ధి కాదు చూడకుర్రి. కామెంట్ పెట్టి అనవసరంగా మనుషులను ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటా ఉన్నా. ఆ బాధ నీకు వచ్చినప్పుడు అర్థమవుతుంది. నీకు వచ్చినప్పుడు వేరేటోళ్ళు వీడియోలు చేస్తే దాని కింద బ్యాడ్ కామెంట్ వస్తే నీకు అర్థమవుతుంది. అది నేను కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్, జై హిందూ.